ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి బీహార్ ఎన్నికల నుంచి మొదలుకొని వచ్చినటువంటి ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. అంటే ఈ యొక్క ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించిన ఈ విషయంలో మరి సుప్రీం కోర్టులో తీర్పు కోసం పెండింగ్లో ఉంది కేసు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎన్నికలకు ముందు, అంటే బీహార్ ఎన్నికలకు ముందు స్పష్టమైన తీర్పు వస్తుంది ఆశించేప్పటికీ మరి బీహార్ ఎన్నికలు కూడా అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. అధికారంలో ఎవరున్నారో మనకు చూస్తూనే ఉన్నాం. అయితే మిగిలినటువంటి త్వరలో ఎన్నికలు జరిగినటువంటి భారతీయ రాష్ట్రాల్లో ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టింది. మరి ఎన్నికల సంఘం చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఈ యొక్క వచ్చి కూరి మరి ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు, మరికొందరు గుడ్డెపోట్లకు చనిపోయారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ సైతం ప్రస్తావించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కాస్త వెసులుబాటు కల్పించాలని, ఒత్తిడి లేకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కానీ ఎన్నికల సంఘం విపక్షాలు చేసినటువంటి ఏ ఒక్క సూచన కూడా పరిగణలోకి తీసుకోదన్న విషయాన్ని మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అంటే బీజేపీ పాలిత యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో సైతం మరి ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్నికల రివిజన్ సంబంధించి, అంటే ఓటర్ల జాబితాకు సవరించి మరి దాదాపుగా 3 కోట్ల ఓటర్లను తీసేసేట్టుగా ప్రస్తుతం సమాచారం. అంటే ప్రస్తుతం అధికారికంగా పత్రికల ద్వారా అందిన సమాచారం 2,89,00,000 ఓటర్లను ఎస్ఐఆర్ నుంచి తొలగించారంట. ఇందులో కొందరు వేరే ప్రాంతానికి వలసపోయిన వారు, కొందరు చనిపోయిన వారు, ఇలా రకరకాలుగా ఉన్నవారు, వాళ్ళందరూ కలిపి దాదాపుగా 2,89,000, అంటే 2,89,00,000 ఓటర్లు ఈ విధంగా తీసివేయడం జరిగింది. ఇది అన్యాయం అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి మరి అఖిలేష్ యాదవ్ కూడా ఈ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ జరిపేటువంటి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్ఐఆర్ను చేపట్టడం కరెక్టే, కానీ చేసే విధానంలో మాత్రం సమగ్రంగా లేదని, సరైన విధానం లేదని, తప్పులు తడకలు ఎక్కువగా జరుగుతున్నాయని, అసలు ఎన్నికలకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా, తమ ఓటు ఆ జాబితాలో ఉందా లేదనే విషయాన్ని చాలామందికి తెలియడం లేదన్నది మరి రాజకీయ పార్టీలు చేసినటువంటి ఇక విమర్శలు. ఇదే నేపథ్యంలో మరి బెంగాల్లో సైతం ఈ యొక్క ఓటర్ల సవరణ జాబితా జరుగుతుంది. కానీ ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించినటువంటి నిర్ణీత గడువులు మాత్రం మిగతా రాష్ట్రాల్లో మాత్రం అలాగే ఉంచింది. కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క ఎస్ఆర్కు కాస్త మినహాయింపులు ఇచ్చేసి గడువు గుడుక పెంచేసింది ఎన్నికల సంఘం. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఎన్నికల సంఘం పక్షపాతంగా వివరిస్తుందని, ఏమాత్రం కరెక్ట్ అయిన సరైన పద్ధతులు లేదన్న విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయం సంబంధించి ఎస్ఐఆర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు మరి అలాగే మిగిలినటువంటి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ యొక్క ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న విషయాన్ని కూడా మరి డిఎంకే అధినేత మరి స్టాలిన్ కూడా మరి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ యొక్క ఎస్ఐఆర్కి సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది. విచిత్రం ఏమిటంటే కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ యొక్క ఎస్ఐఆర్ కొనసాగుతుంది. ఎస్ఐఆర్ ఇలాగే కొనసాగించి ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఎన్నికల ప్రచారం కూడా జరుగుతుంది, ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతుంది, ఫలితాలు కూడా వస్తాయి. అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క కేసు మాత్రం అలాగే ఉండిపోవడం ఏమిటో అన్నది మరి భారతదేశంలో ఉన్నటువంటి నెటిజన్లకు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కోరేటువంటి ప్రజలకు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే వారికి మాత్రం తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఎందుకంటే మరి ఎన్నికలు జరిగే సమయానికి మరి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఓ తీర్పు అంటూ స్పష్టత వస్తే దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్ఐఆర్ విషయంలో మాత్రం మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి ఎన్నికల సంఘం చేసినటువంటి ఈ వితండ వ్యవహారం మాత్రం ప్రజలకు ఎవరికీ నచ్చట్లేదు. మరి రానున్న రోజుల్లో ఏకైక ఆశాకిరణం సుప్రీంకోర్టు మాత్రమే. మరి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే ఈ యొక్క ఎస్ఐఆర్పై తదుపరి చర్యకు కారణమవుతుంది. ఎస్ఐఆర్ వివాదాస్పదం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.